సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తనకు మద్దతు ఇవ్వడం లేదు అంటూ నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణంలో నాగర్ కర్నూలు మండలం శ్రీపురానికి చెందిన కాంగ్రెస్ నేత బంగారయ్య పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఇప్పుడు వచ్చిందంట ఆయనకు అవకాశం వేస్తానంటే మా ఊరు దొరకిచ్చింది ఎమ్మెల్యేగా. అందుకని బాధతోటి పోయి మాట్లాడతా, ఫోన్ చేస్తే నేను వచ్చినాక మాట్లాడతా బంగారా అని ఎమ్మెల్యే 3 రోజుల సంది చెప్పిండు. నిన్న వచ్చినారా అంటే పొద్దుగాలు వచ్చి ఎమ్మెల్యే ఆఫీస్లో ఏం జరిగిందో, లొల్లు పెట్టుకున్నారో ఏమైందో అనేది ఆగిపడి అప్పటి నుంచి నాకు అవకాశం లేకున్నా ఇప్పుడు వచ్చింది. ఈ రోజు 3 పిల్లలని అది ఇది అని ఏమీ లేదు. ఇప్పుడు వచ్చింది, నేను వేస్తా అంటే నాకు వాళ్ళు ఒప్పుకోలే ఎమ్మెల్యే. సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తనకు మద్దతు ఇవ్వడం లేదంటూ నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణంలో నాగర్ కర్నూలు మండలం శ్రీపురానికి చెందిన కాంగ్రెస్ నేత బంగారయ్య పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజు అడిగి తెలుసుకుందాం. బసవరాజు, కాంగ్రెస్ నేత బంగారయ్య పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? నీలిమ, నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీపురం గ్రామానికి చెందిన చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డారు. అయితే శ్రీపురంలో బంగారయ్య అనేట చాలా సిన్సియర్ గా, అంటే మొదటి నుంచి కూడా కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి వర్గీయులుగా ఉన్నారు. అయితే ఆయనను కాదని వేరే వాళ్లకు మద్దతు ఇస్తున్నామని చెప్పి ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్సీ ప్రకటించడంతో ఆయన మనస్తాపానికి పోయి నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడ ఉన్న కార్యకర్తలు అతన్ని ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతన్ని ప్రస్తుతం ఆయన ఎలాంటి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి డాక్టర్లు వెల్లడించారు. థ్యాంక్ యూ బసవరాజు.